రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు నేను హలో చెక్ చాలామంది ఇంతకుముందు వీడియోలో నేను హలో చెక్ గురించి చెప్పాను. చౌడు భూములు మనం ఎలా సాగు భూమిగా కన్వర్ట్ చేసుకోవచ్చు, జిప్సమ్ లేకోకుండా జిప్సమ్ కంటే అద్భుతంగా పనిచేసే హలో చెక్ అంటే హలోఫిలిక్ బ్యాక్టీరియాతో ఫర్మెంటెడ్ అయిన ఒక లిక్విడ్ గురించి చెప్పబోతున్నాను. అలాగే దాన్ని ఎలా మీరు ఆర్డర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. అలాగే మీకు ఎంత దూరమైన కొరియర్ సర్వీసు వాళ్ళే ఇస్తారండి. ఓకే, నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ఎలో చెక్ మనం ఎలా తీసుకోవాలి, అసలు ఎలో చెక్ అంటే ఏమి, ఇంతకుముందు వీడియోలో ఎలో చెక్ అంటే ఏమి, దాని గురించి పనితనం చెప్పాను. ఈరోజు దాని పనితనం గురించి, అలాగే అది ఎలా పనిచేస్తుందో, అలాగే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా నేను పూర్తిగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మన తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, హలో చెక్. ముఖ్యంగా ఈ హలో చెక్ అనేది మనకు భూమిలోకి ఎందుకు అంటే, భూమిలో మనకు పాస్పేట్ అనేది ఉంటుందండి. మనం ఫర్టిలైజర్ ద్వారా ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువులు వేసినప్పుడు పాస్పేట్ అనేది మనకు కదలదండి. సాయిల్లో అంటే మొక్కకు అనేది సరిగ్గా అందదు. అంటే ఈ నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ అలాగే పొటాషియం ఉంటుంది కదండి. ఈ నైట్రోజన్ పొటాషియం ఉంటుంది కానీ నత్రజని పొటాషియం అనేది మనకు మొక్క తీసుకుంటుంది, కానీ పాస్పేట్ అనేది అసలు మొక్కలు తీసుకోలేదండి. అందుకే ఇది వాడడం వల్ల పాస్పేట్ కూడా మొక్కకు మనకు ఫాస్ఫరస్ అనేది మనకు పూత రావడానికి, అలాగే వివిధ రకాల మొక్క యొక్క కణజాలాల అభివృద్ధికి, అలాగే జరిగే వివిధ రకాల క్రియాచర్యలు ఉంటాయండి. అంటే మొక్కలో మనకు మనిషిలో శ్వాస ఎట్లనో అలాగే మొక్కలో కూడా మనకు క్రియలు జరుగుతాయండి. వాటిలో కూడా మనకు ఫాస్ఫరస్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ ఫాస్ఫరస్ను మనం కరిగించి మొక్కకు అందజేస్తుందండి ఈ హలో చెక్ అనేది. ఈ హలో చెక్ వల్ల వాడడం వల్ల, అలాగే మనకు జింక్ను కూడా ఇది భూమిలో ఉండే కూడా మొక్కకు 100% మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో హలోఫిలిక్ అనే ఒక ఉప్పు తట్టుకునే బ్యాక్టీరియా, అంటే మనకు చౌడు నేలలో మనకు సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ సోడియంను కూడా మనకు తట్టుకొని మనకు సాగు భూమిగా కన్వర్ట్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మీరు ఈ హలో చెక్ వాడడం వల్ల ఇంకా ఏమేమి లాభాలు ఉంటాయంటే, మనకు అలాగే చిన్న చిన్న మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయండి. కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, ఎన్పీకే ఎలా ఉంటాయో మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయండి. జింకు, ఫెర్రస్, ఐరన్, అలాగే క్లోరిన్, మానిబ్డినము ఇలాంటివి ఎన్నో సూక్ష్మ పోషకాలు కూడా మన మొక్కకు అందజేయడానికి ఉపయోగపడుతుంది ఈ హలో చెక్ అనేది. అలాగే మొక్కల యొక్క పెరుగుదలకు, అలాగే మొక్క స్టెమ్ ఊరడానికి, అలాగే వేరు వ్యవస్థ రావడానికి, అలాగే సైడ్ బ్రాంచెస్ పగలడానికి మనకు పూర్తిగా ఉపయోగపడుతుంది. అలాగే క్షారం అంటే సోడియం ఎక్కువ ఉన్న నెలల్లో, అంటే మనకు చౌడు భూములు అంటారు కదండి, ఈ చౌడు భూములు చాలా ప్రాంతాల్లో మనకు సాగు భూమికి అనుకూలంగా లేకోకుండా వాటిని మనం సాగు చేయకోకుండా వదిలేస్తుంటారు. ఎందుకంటే పంటలు పండించుకోకుండా ఉంటుంది, రావడానికి అనుకూలంగా ఉండదు. కావున ఎవరైతే చౌడు భూములకైనా ఇది 100% వర్కౌట్ అవుతుందండి. ఇది మనకు ఒక వజ్రాయుధంగా చెప్పుకోవచ్చు చౌడు భూములు ఉండేవాళ్ళు. ఎందుకంటే చౌడు భూముల వల్ల చాలామంది అయ్యో మా పంటలు ఏమీ పండవలేదని కూడా లేదండి. ఇది వాడడం వల్ల మనకు 100% మన మొక్కను భూమిలో సౌడు శాతం, అదే అండి ఉప్పు శాతం తగ్గించి, సోడియం శాతం తగ్గించి మనకు 100% పంట పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే నేలను కూడా ఇది సారవంతంగా, అంటే మనకు మొక్క ఎదగడానికి కావాల్సిన వివిధ పోషకాలు, అలాగే భూమి సారవంతం పెరిగించి, అలాగే ఉప్పు శాతం తగ్గించి అధిక దిగుబడులు సాధించడానికి హలో చెక్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. అలాగే చాలా ప్రాంతాల్లో సౌడు భూముల్లో చాలామంది జిప్సం చల్లుతూ ఉంటారు. ఎందుకంటే సౌడు పోవడానికి జిప్సం కంటే ఎక్కువగా మరింతగా 100%గా మనకు కనిపించేది, అలాగే తొందరగా రిజల్ట్ వచ్చేది, అలాగే లైఫ్ లాంగ్ మనకు ఉత్పాదకాలలో ఇది హలో చెక్ అనేది నెంబర్ 1 అండి. ఈ హలో చెక్ వాడిన రైతులు తెలుసుకోండి మీరు ఎలా ఉంది రిజల్ట్ అని. అలాగే ఈ హలో చెక్ అనేది ఇంకా మనం దీన్ని ఎలా వాడుకోవాలి, అలాగే దీన్ని ఎలా స్ప్రే చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు చాలామంది రైతులు. మనం ఎకరాకు ఇలా ఉంటుందండి హలో చెక్. చాలామంది హలో చెక్ బాటిల్ చూపించమని ఉన్నారు. ఓకే, ఈ హలో చెక్ అనేది మనకు 500 ml ఎకరాకు మనం 200 లీటర్ 180 నుంచి 200 లీటర్లు స్ప్రే చేస్తాం కదండి. బీడు భూములకైతే మనకు హలో చెక్ 500 ml మనం 200 లీటర్ లేదా 180 నుంచి 200 లీటర్ కలుపుకొని భూమి బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. అలాగే భూమిలో కంపల్సరీ తడి అనేది ఉండాలండి. దీంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, హలోఫిలిక్ అంటే ఉప్పు తట్టుకునే బ్యాక్టీరియా ఉంటుంది. కావున
మనం ఈ స్ప్రే చేసేటప్పుడు తగినంత తేమ అనేది కంపల్సరీ ఉండాలి. తగినంత తేమ ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది మనకు ఉప్పు శాతాన్ని సాయిల్లో తగ్గించి 100% మొక్క ఎదగడానికి, అలాగే అధిక దిగుబడి సాధించడానికి, అలాగే భూమి సారవంతం కావడానికి, వివిధ రకాల వేసిన పోషకాలు మొక్కకు 100% అందడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చండి. 1 కిలో విత్తనానికి మనకు హెలోచెక్ అనేది మన సౌడు భూముల్లో మనము విత్తనాలు నాటేటప్పుడు హెలోచెక్ అనేది ఒక 10 ml మనం నీటిలో 10 ml మనం విత్తనాల్లో కలిపేసి విత్తే ముందు ఒక అర్ధగంట లేదా గంట ముందు మనం ఆ విత్తనాలని నీడలో ఆరబెట్టేసి తర్వాత విత్తుకుంటే మనకు ఉప్పు ఒకవేళ ఉన్నా అంటే సౌడు ఎక్కువగా ఉన్నా కూడా మన మొక్క అనేది 100% మనకు పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఒకవేళ డ్రిప్పు వివిధ రకాల ప్రాంతాలు డ్రిప్ అనేది అనుకూలంగా ఉంటుంది. హెలోచెక్ అనేది 500 ml హాఫ్ లీటరు మనం 250 లీటర్లో కలిపి డ్రిప్పు ద్వారా మనము ఎకరాకు మనం వదులుకుంటే మనకు 100% వర్కౌట్ అవుతుంది. అలాగే మనకు అధిక దిగుబడి సాధించడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇవి ప్యాకింగ్ వచ్చి 1 లీటర్ ప్యాకింగ్ ఉంది, 500 ml ప్యాకింగ్ ఉంది, 250 ml ప్యాకింగ్ ఉంది, 100 ml ప్యాకింగ్ ఉంది. ఓకే సార్, ఇవన్నీ చెప్తా ఉన్నారు, హెలోచెక్ వాడాలనుకుంటున్నాం, మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఓకే, మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నేను ఈ వీడియో కామెంట్లో పెడతానండి. ఆ ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది. ధర్మవరం శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ అంటారండి. వాళ్ళు మనకు హెలోచెక్ అనేది మనకు మినిమం వచ్చి 5 లీటర్ల పైన అబోవ్ ఆర్డర్ ఉంటే కంపల్సరీ మీకు కొరియర్ సర్వీసు ఉంటుంది. అలాగే మీరు వారిని అడగచ్చండి, సార్ మేము మాకు అంటే అనంతపురం దగ్గర ప్రాంతాల్లో అయితే 3 నుంచి 4 లీటర్ వరకు పంపిస్తారు, ధర్మవరం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో. లేదు సార్ దూరమైన ప్రాంతాల్లో అయితే మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారు, అతన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ హెలోచెక్ అనేది మనకు మినిమం ఆర్డర్ వచ్చి 5 లీటర్స్ అబోవ్ ఉండాలండి. అలా అయితేనే అంటే మీరు సార్ మేము 2 తీసుకుంటారు, ఓకే, దూరాన్ని బట్టి డిస్టెన్స్ బట్టి ఒకవేళ మీకు చెప్తారండి వాళ్ళు. ఒకసారి నేను ఈ కామెంట్ కిందనే ఆయన నెంబరు పెడతాను. అలాగే ఆ షాప్ పేరు వచ్చి ధర్మవరంలో శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ అండి. మీరు అక్కడ హెలోచెక్ అనేది మన కొరియర్ సర్వీస్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. అలాగే మీరు ఆ నెంబర్ కూడా పెడతాను, అతను కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఎన్ని లీటర్లు కావాలి, అలాగే అన్ని రకాల పంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే బీడు భూముల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మనం విత్తే ముందు కూడా మనం హెలోచెక్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఏమంటే భూమిలో కంపల్సరీ తడి ఉండాలి. ఇప్పుడు వాతావరణం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మనం స్ప్రే చేసుకుంటే మనకు మొక్క అనేది అలాగే భూమిలో సౌడు శాతం అనేది తగ్గించి మొక్క అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇది హెలోచెక్ అనేది ఐకార్, మరి ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటారు కదండి, ఆ ఐకార్ వాళ్ళు కూడా దీన్ని పరిశోధన చేసి దీన్ని గుర్తించారండి. ఎక్కువగా ఈ హెలోచెక్ అనేది మైక్రోబుల్ కల్టివేషన్లో కీలక పాత్ర వహిస్తుందండి. అంటే బ్యాక్టీరియాతో ఫెర్మెంటెడ్ అయ్యి అలాగే వివిధ రకాల వ్యవసాయంలో ఫ్యూచర్లో వచ్చే వ్యవసాయం అంతా కెమికల్గా ఉండదండి. బయాలజికల్స్ మైక్రో బయాలజికల్స్ ఉంటాయండి, బ్యాక్టీరియా కణాలు. వీటితోనే మనకు వ్యవసాయం అనేది ట్రెండ్ అవుతుందండి. దయచేసి ఇలాంటివి వాడుకోవడం వల్ల మనకు భూమి నాశనం అవ్వదు, అలాగే పర్యావరణానికి కూడా హాని అవ్వదు, అలాగే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే భూమిని సారవంతంగా పెంచడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు ఈ హెలోచెక్ గురించి ఇంకా మీకు ఏమైనా ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగని కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. కానీ మీరు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు నేను ఈ కామెంట్లో నీకు నెంబర్ కూడా ఇస్తానండి. ఆ నెంబర్ కూడా లేదు, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ధర్మవరం శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ సస్సాయి జిల్లా. ఓకే, నెంబర్ చెప్తాను, 97 39 91 02 89, 97 39 91 02 89, 97 39 91 02 89. ఈ నెంబర్ మీకు నేను కామెంట్లో కూడా ఇస్తానండి. ఓకే, మీరు ఎక్కడ టెన్షన్ పడొద్దు. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు అతను కాంటాక్ట్ అవ్వండి. మీకు దగ్గర లొకేషన్లో ఉంటే మీకు కొరియర్ ఛార్జెస్ కూడా తగ్గిస్తారు. ఓకే, కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సపరేట్గా నాకు హెలోచెక్ గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.